హలో సార్. హలో పృథ్వీ. మీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ టాపిక్స్ మీద వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాం సార్. ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ ప్లే చేస్తాం సార్ టాపిక్స్ వైజ్. మీరు దానికి రియాక్షన్ ఇవ్వండి. దాంతోపాటు మేము ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సార్. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. ఏం చదువుకుంటున్నారు పిల్లలు? ఇప్పుడు 10th 2 ఉన్నారు, ఒక 9th ఉన్నాడు, ఒక 6th ఉన్నాడు. పిల్లలకు మీరు ఫీజు ఎంత కడుతున్నారు సంవత్సరానికి? నాకు 25,000 ఉంది ఒక్కటి పిల్లలకి. ఎంత సంవత్సరానికి ఎంత ఫీజు కడుతున్నారు? సంవత్సరానికి నేను 40,000 దొరికి. ఎడ్యుకేషన్ కూడా లేదన్న, అంత మొత్తం డబ్బు మైండెడ్ అయిపోయింది కదా అన్న. 1 క్లాస్ ఎల్కేజీకి 70,000 80,000 ఫీజు అంటే మామూలు విషయం అన్న. कितना फी है प्राइवेट स्कूल में? 70. नेचुरली महंगा तो है, क्यों नहीं है, बहुत कॉस्टली है प्राइवेट स्कूल्स. 2 बच्चे 77. कौन सी क्लास पढ़ रहा है? एक 8th है, एक 4th है. ₹1,00,000 ఉన్నది. సో మాకు అంత లేదు, మనం అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకోవాలా, ఫీజు కట్టాలా, మళ్ళానికి అట్లా ఇట్లా చేసి మళ్ళీ ఇవ్వాలానికి అట్లా అయిపోయింది. చేస్తూనే ఉండాలి. మేము గవర్నమెంట్ కొంత హెల్ప్ చేస్తే ఎడ్యుకేషన్ ప్రకారం, లేకుంటే మన ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏదైనా సపోర్ట్ చేస్తే. హాస్పిటల్లో పోతే ఒక పీస్ చేస్తే మామూలుగా చేయబడితేనే 500 అడుగుతాడు. మినిమం 500 తీసుకోడు. అప్పుడు దాకా మేము 500 కట్టాలంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కష్టపడితే 500 వస్తలేదు మాకు. జీవితం ఇది. మనం ఎక్కువైతే ఎడ్యుకేషన్కే పెడుతున్నాం, డబ్బులు సంపాదించింది మొత్తం దానికే పెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సజెషన్ ఈజ్ ఒక్కసారి ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ ఇంకోటి డెవలప్ అవుతాయి. ప్రభుత్వం మొత్తం దృష్టి పెట్టవలసింది హాస్పిటల్కి. కరెక్ట్గా వైద్యం చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అది స్టడీ చూడాలి, వైద్యం చూడాలి. ఎడ్యుకేషన్ షుడ్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా. మీరు ప్రైవేట్ అని ఇదని ఉండకుండా అందరికి ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ అనేది అందరికి ఈక్వల్గా వస్తాయండి. తినేసి మాకు 10,000 వస్తున్నాయి, మాకు 5,000 వస్తున్నాయి అనేస్తే జనాలు ఏం చేస్తారు, పని చేయరు, ఖాళీగా కూర్చుంటారు. దీనికన్నా మంచిగా ఎడ్యుకేషన్కి పెట్టాలి, హెల్త్ కోసం పెట్టారు అనుకోండి, ఆ చేసిన పని బాగుంటుంది. నాకు అడుగుతుంది ఎందుకు నమ్మట్లేరు అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి ఫెసిలిటీస్ అనేది ఉండలేదు. ఒక దాంట్లో గవర్నమెంట్ దాంట్లో ఫ్రీగా చేస్తానంటే ఎవరు పోరు, అసలు దాన్ని నమ్మరు. సార్ 15 hours 19 hours 20 hours 10 hours హార్డ్ వర్క్ చేయాలి సార్. అప్పుడు పోయి నా మేనేజ్ అవుతుంది సార్. ఉంటే చదువుకోనికి ప్రాబ్లం అవుతుంది, మంచికి ఫీజు కట్టాలి, ట్యూషన్ కట్టాలి, డబ్బులు లేకుంటే మనం పరేషాన్ టెన్షన్ ఏదో ఒకటి పిల్లల కోసం అంతే. ఎస్ సార్. సార్ ఎడ్యుకేషన్ మీద ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుండి ఒక ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ వరకు వేల కొద్ది డబ్బులు వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు మన ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఈ సామాన్య ప్రజలు చెప్పేది కొంచెం ఆలకించితే, మనసులోకి ఎక్కితే ఈ దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత కామన్ సెన్స్తో చెప్తున్నారు. అనుభవం ఉంది, కామన్ సెన్స్ ఉంది. ఒక ఆయన చెప్పారు చూడండి, ఆయన పేరు నాకు తెలియదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ తీసుకున్నాను అనుకోండి, ఒకటి ఖర్చు. నిరుపేదలకు సైతం 20,000 పెట్టేవాళ్ళు కొందరు, అయితే 70,000 80,000 పెట్టేవాళ్ళు మరికొందరు. లక్షలు పెట్టేవాళ్ళ సంగతి వదిలేద్దాం, వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని మనకు దానికి వచ్చి ఆందోళన అక్కర్లేదు. ఒకటి ఖర్చు. ఇది పన్నులు కట్టిన తర్వాత, గవర్నమెంట్ బోర్డు డబ్బు ఖర్చు పెడుతున్న తర్వాత, ఇవి అందరికీ తెలుసో తెలీదో ఒక్కొక్క బిడ్డ మీద గవర్నమెంట్ స్కూల్ లెవెల్లో 80,000 నుంచి 1,15,000 రూపాయలు ఖర్చు పెడతాను. ఆ ఖర్చు పెట్టలేదు అనుకోండి, కనీసం మన దగ్గర పన్నులు వసూలు చేయట్లేదు, ఆ డబ్బులు గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు, మనం పెట్టుకోవాలనుకోవచ్చు. ఇంత డబ్బు మన పన్నులు కడితేనే కదా వాళ్ళు ఖర్చు పెడుతుంది. మరి ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు, మనం ఏమైనా ఖర్చు పెట్టాల్సింది ఎందుకు వస్తుంది? సో ఒకటి ఖర్చు, 2 ఫలితం. సరే ఖర్చు పెట్టాం మన పిల్లల కోసం అని చెప్పిన తంటాలు పడ్డాం. ఏదో విద్య ఏమొస్తుంది అంటే అని చెప్పాడే, ఆపర్చునిటీ అందరికీ రావట్లా. ఎంత కష్టపడ్డా కూడా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా 100కి 20 మందికి తప్ప మిగతా వాళ్ళకి చదువు అనేది ఏమాత్రం లేదు. ఆ పిల్లలు తప్పు కాదు, పిల్లలు అమాయకులు. మీరు దేవుడిని నమ్మితే దేవుడి ప్రతిరూపాలు పిల్లలు తప్పు ఎట్లా ఉంటుంది? పిల్లలకి విద్య నేర్పడంలో మన తప్పు ఉంది, కానీ పిల్లలు తప్పు ఎట్లా ఉంటుంది? కష్టపడుతున్నారు, పొద్దున్నే స్కూల్కి తల్లిదండ్రులు తయారు చేసి పంపిస్తున్నారు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా. యూనిఫామ్లు వేసుకుంటున్నారు, బండి పుస్తకాలు మోస్తున్నారు, ట్యూషన్లు పెట్టుకుంటున్నారు, రకరకాల తంటలు పడుతున్నారు. పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు ఎంత త్యాగాలు చేస్తున్నారు, సామాన్యులు ఎంత త్యాగాలు చేస్తున్నారు అక్కడ. తల్లిదండ్రులు తప్పు కాదు. అట్లాగే ప్రభుత్వం తప్పు కూడా కొంతే ఉంది. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, విపరీతంగా ఖర్చు పెడుతుంది. టీచర్లు పెడుతుంది, బళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతుంది, బిల్డింగ్లు కడుతుంది, రకరకాలు చేస్తున్నారు.
సమాజం చదువుని గౌరవిస్తుంది. ఆ పిల్లలు బాగా పొద్దున ఈ ఆటో డ్రైవర్ పిల్లలు కానీ మరొకరు కానీ ఐఐటీకి వెళ్ళారు అనుకోండి, ఎంత ప్రచారం వస్తుంది, ఎంత గౌరవం ఇస్తాం మనం అంతా కూడా. ఇవన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో సేన ఉన్నది. చదువు అంటే ఏంటో అర్థం కాక, చదువు నుంచి ఏం ఆశిస్తున్నామో, ఏం కోరుతున్నాం మన పిల్లలకి అని మనకు తెలియక, దాన్ని ఎట్లా మెజర్ చేయాలో తెలియక, ఉత్తుత్తి పరీక్షలు, ఉత్తుత్తి పాసులు, డిగ్రీలతో పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. కాబట్టి 2 కోణాలను చూడాలి. ఒకటి, అసలు డబ్బు ఎందుకు ఖర్చు కావాలి, పేద ప్రజలు శక్తికి మించి ఖర్చు ఎందుకు పెట్టాలి. 2, ఏ కుటుంబంలో పుట్టినా కూడా తెలివితేట ఉన్నప్పుడు తెలివి ఎలా వికసించే ఏర్పాటు కావాలి, ఎక్కడ తప్పంది. ఈ 2 చూడాలి. డబ్బు ఖర్చు అలాగో ప్రభుత్వం పెడుతుంది కాబట్టి డబ్బును గురించి ఆలోచించక్కర్లా, అది సద్వినియోగం అయితే చాలు. ఈ పిల్లలకి బాగా చదువుంది ఏర్పాటు చేస్తే చాలు, నిజమైన చదువుంది ఏర్పాటు. అది లేకపోవటం చేతనే డబ్బు ఖర్చు కావటమే కాకుండా ఇండియాలో ఇవాళ మనం ప్రపంచంలో ఉన్న దేశాల్లో మరీ చెత్త దేశాలు, మనం లెక్కలేని దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ నాకు తెలియదు, వాటితో పోలికి మనకు అనవసరం. కానీ ప్రపంచంలో అట్టడుగున ఉన్నాం మనం. మనం చెప్పుకునే ఏ దేశం కూడా మనం అధ్వానంగా చదువులేదు. అందుకే 8వ తరగతి చదువుతున్నప్పుడు చాలా లెక్కలు ఏం చెప్తున్నారు, 8వ తరగతిలో 100కి 25-30 మంది పిల్లలకి 2వ తరగతి స్థాయిలో ఒక చిన్న పాఠం, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఒక పేరా చదవమంటే చేత కాదు వాళ్ళకి. దాన్ని అర్థం చెప్పమంటే తర్వాత చూద్దాం, ముందు చదవమంటే చేత కాదు. 8వ తరగతిలో 2వ తరగతి స్థాయి 100కి 30-40 మందికి ఒక చిన్న తీసివేత రాదు. 100కి 50-60 మందికి చిన్న భాగారం చేయటం రాదు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నిట్లో, అన్ని స్కూళ్ళు కాస్త తేడాలు తప్ప. ప్రైవేట్ స్కూళ్ళు కొంచెం మెరుగ్గా ఉన్నాయి, కానీ ప్రైవేట్ స్కూళ్ళు తప్పు కూడా కాదు. ఎందుకంటే విద్యా ప్రమాణాలు నిర్వచించాల్సింది, నిలబెట్టాల్సింది ప్రభుత్వం. స్కూల్ ఏదైనా కూడా పిల్లల ప్రభుత్వం బాధ్యత కదా. కాబట్టి స్కూల్ ఏదైనా కూడా అన్ని స్కూళ్ళు ఇట్లాగే తగలెట్టుకున్నాయి. మనకి 14, 15, 16, 18 వయసుల్లో గడియారం చూసి టైం చెప్పమని చెప్పంటే 100కి 50 మందికి గంట నిమిషం చెప్పడం రావట్లేదు. ఓ 10,000 రూపాయలు అప్పు తీసుకున్నామయ్యా, నెలకు రూపాయి వడ్డీ, 100 రూపాయలకి ఎంత వడ్డీ కట్టాలి నెలకి అని చెప్పంటే 100కి 50-60 మందికి తెలియట్లేదు 18 ఏళ్ల వయసులో. మరి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, కంప్యూటర్లు అంటున్నాం, మరి గొప్ప గొప్ప ఇంజనీరింగ్ అంటున్నాం, మరొకటి అంటున్నాం. మీకు కనీసం బతకటం చేత కాకపోతే, ఈ చదువు వల్ల మీ తెలివితేటలు ఏది వికసించకపోతే, ఏ రకమైన స్కిల్ లేకపోతే ఎట్లా బతుకుతారు? అందరూ ఏమంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ఎందుకని గవర్నమెంట్లో పని చెప్పినా కూడా జీతాలు వస్తాయని చెప్పని. మరి గవర్నమెంట్ ఉన్నది మన పన్నుల డబ్బుతో మనందరికీ మంచి సేవలు అందించడం కోసం. ఉదాహరణకి విద్య ఎందుకు అందట్లేదు? విద్య ఖర్చు పెడుతున్నారు కానీ విద్య అందట్లా మనకి. అందుకు కాదు గవర్నమెంట్ ఉన్నది, మనకి సేవ అందించడం కోసం. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, న్యాయం కావచ్చు, లేకపోతే శాంతి భద్రతలు కావచ్చు, భూమిని సర్వే చేయటం కావచ్చు, మున్సిపాలిటీల్లో మంచినీళ్ళు అందించడం కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, ఏం కావాలన్నా కూడా మనకి సేవలు అందించడం కోసం గవర్నమెంట్లో ఉద్యోగాలు పెట్టాం.